తెలంగాణలో నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నేటి నుంచి 10వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ జరగనుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అయితే కార్యాలయంలోకి అభ్యర్థులతో పాటు మొత్తం 5గురికి మాత్రమే ప్రవేశ అనుమతి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉప్పల్ జెహెచ్ఎంసీ కార్యాలయం పరిధిలోని ఆ పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేశారు పోలీసులు. అతిపెద్ద బారికేడ్లతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. తెలంగాణ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో కూడా కేంద్ర బలగాలతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా నామినేషన్లకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. నామినేషన్లు తీసుకునే ప్రాంతం నుండి సుమారు 100 మీటర్ల దూరం వరకు ఆంక్షలు విధించారు. పోలీసులకు సలహాలు సూచనలు చేశారు ఎన్నికల అధికారులు. మరోవైపు జిల్లాల వ్యాప్తంగా కూడా అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. నియోజకవర్గానికి ఆర్టీఓ కార్యాలయంలో ఇవాల్టి నుండి నామినేషన్ల స్వీకరణ జరగనుంది. నామినేషన్ కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటుతో పాటు 144 సెక్షన్ అమల్లో పెట్టారు. ఇక తెలంగాణలో నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్లకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు 144 సెక్షన్ అమలు చేశారు. అయితే ఈసారి ఆన్లైన్లో కూడా నామినేషన్లు వేసుకునే అవకాశం కూడా కల్పించింది ఎన్నికల సంఘం. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఫణిరాజ్ అందిస్తారు. ఫణిరాజ్, మొత్తానికి ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారిక ప్రక్రియ మొదలైంది. గెజిట్ నోటిఫికేషన్ విడుదల తరువాత ఈ రోజు ఉదయం 11 గంటల నుండి అభ్యర్థులంతా కూడా నామినేషన్లు వేయడానికి ఇక్కడ అనుమతి ఇచ్చింది. మొత్తానికి కేంద్ర బలగాల చేతుల్లోకి ఇక్కడ ఉన్నటువంటి సెంటర్లు కూడా వెళ్ళిపోయాయి. దాదాపు 100 మీటర్ల దూరం వరకు కూడా ఎవరిని అనుమతించడం లేదు. మరోవైపు ఇక్కడ 144 సెక్షన్ కూడా అమలు చేస్తున్నారు. నిజానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులను గమనిస్తే ప్రతి జిల్లాలోనూ ఉద్యోగులు అనేటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు. సో వీరంతా కూడా తమ నామినేషన్లు సిద్ధం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ పార్టీలో చెందినటువంటి కీలక నేతలంతా కూడా చివరి రోజుల్లో అంటే 8, 9, 10 తారీఖుల్లో వీరు నామినేషన్లకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతానికి వీరంతా కూడా ప్రచార పర్వంలో బిజీగా గడుపుతున్నారు. గతంతో పోలిస్తే ఈసారి కేంద్ర బలగాల సంఖ్య కూడా పెంచింది ఈసీ. గతంలో ఉన్న వాటికంటే కూడా దాదాపు 2 రెట్లు ఇక్కడ బలగాలను మోహరింపజేస్తున్నారు. ఎందుకంటే ఈసారి ఉన్నటువంటి పోటీ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని ఈసీ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. వీరితో పాటు ఈ మద్యం పంపిణీ కానీ ఇతరత్ర డబ్బు పంపిణీ ఇతర ప్రలోభాలకు గురి చేయకుండా ఉండడానికి విజిలెన్స్ కి చెందినటువంటి అంటే కేంద్ర నిఘా అధికారులు చాలా మంది ఈసారి ఇక్కడ రిక్రూట్ అయినట్టుగా తెలుస్తుంది. అందుకే ఈసారి గతంతో పోలిస్తే ఎక్కువ మొత్తంలో డబ్బు పట్టుబడింది. అలాగే ఇతర అవినీతి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అడ్డుకట్ట పడే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇతర చర్యల విషయాన్ని కనుక గమనిస్తే అభ్యర్థుల రూల్స్ కి సంబంధించి కూడా కఠిన వైఖరిని ఈసారి ఈసీ అవలంబించబోతోంది. మొత్తానికి వారికి ఇప్పటికే దీనికి సంబంధించి మార్గదర్శకాలను జారీ చేసింది. ఎవరు కూడా ప్రజలను మభ్యపెట్టే రీతిలో కానీ అలాగే బెదిరించే రీతిలో కానీ చేయొద్దని ఇప్పటికే స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇక నామినేషన్ల ప్రక్రియ ఏదైతే ఉందో అది ప్రారంభమైంది. ఇది 10వ తారీఖు వరకు కొనసాగనుంది. 15వ తారీఖున విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఈ తర్వాత చివరిగా 30వ తారీఖున ఎన్నికలు జరగనున్నాయి. అప్పటి వరకు కూడా పూర్తిగా కేంద్రం అంటే ఈ ఎన్నికల కమిషన్ పరిధిలోనే ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి. రాజకీయ నాయకులు కూడా వారి పరిధిలోనే పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. రైట్, థ్యాంక్ యూ ఫణీంద్ర. మొత్తంగా తెలంగాణ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. అయితే నామినేషన్లకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నేటి నుంచి 10వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు వేసుకునే అవకాశం కల్పించింది ఎన్నికల సంఘం. అయితే నామినేషన్లు వేసే అభ్యర్థితో పాటు మరో 5గురికి మాత్రమే అవకాశం కల్పించింది. ఈసారి ప్రత్యేకమైన వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అభ్యర్థులు తమ జాబితా వివరాలకు సంబంధించిన అంశాలు ఆ వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా
నామినేషన్ వేసుకునే ప్రక్రియ కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది ఎన్నికల సంఘం. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, చెప్పండి, ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్ల నేపథ్యంలో నామినేషన్ ప్రక్రియ ప్రారంభించింది. అయితే ఈసారి ఆన్లైన్ ప్రక్రియ కూడా ప్రారంభించినట్టు కూడా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే పూర్తి స్థాయిలో ఎవరిని కూడా అటు నామినేషన్ చేసే క్రమంలో 4 మాత్రమే అనుమతిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దీంతో అభ్యర్థులు కొంత నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా చూస్తున్నట్టయితే ఇప్పటికీ కొన్ని చోట్ల అటు కాంగ్రెస్ సంబంధించిన అలాగే బీజేపీకి సంబంధించిన అభ్యర్థుల ప్రకటన కూడా రాకపోవడంతో కొంత అయోమయానికి గురవుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ఈ రోజు చూసినట్టయితే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. 9 సెగ్మెంట్లకు గాను 9 చోట్ల కూడా ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు. సెంటర్ వద్ద 144 సెక్షన్ కూడా అమలు చేస్తున్నారు. నిజామాబాద్ నగరంలో అర్బన్ రూరల్ నామినేషన్లు స్వీకరిస్తున్నారు. అయితే అభ్యర్థులంతా కేవలం 5 మాత్రమే అనుమతించడం పట్ల అభ్యర్థులు కూడా కొంత ఇబ్బంది గురవుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే నామినేషన్ కేంద్రాలకు సంబంధించి ఇప్పటికే జిల్లా కేంద్రంలోని RO సెంటర్ ని అటు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్తో పాటు అటు పోలీస్ కమిషనర్ కలమేశ్వర్ కూడా సందర్శించారు. అయితే ప్రధానంగా చూసినట్లయితే ఈ రోజు నుండి 10వ తారీఖు వరకు కూడా ఈ నామినేషన్ ప్రక్రియ కొనసాగనుంది. అయితే ఈ రోజు చూసినట్లయితే తక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే 5వ తేదీ నుండి 9వ తేదీ మధ్యలో ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే పరిస్థితి మాత్రం ఉంది. అయితే 9వ తేదీ నాడు అటు కామారెడ్డి కేంద్రంలో అటు సీఎం కేసీఆర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా 5వ తేదీ అలాగే 9వ తేదీ ముహూర్తాలు చూసుకొని మరి అభ్యర్థులు ఈ నామినేషన్ల ప్రక్రియ కొనసాగిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా మాత్రం జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి నామినేషన్ల ప్రక్రియ ఈ రోజు ప్రారంభమైంది. ఈ రోజు నుండి కొనసాగే అవకాశం మాత్రం కనిపిస్తుంది. మరికొద్ది ఈ రోజు మాత్రం నామినేషన్ ఇప్పటివరకు అయితే ఎక్కడ దాఖలు కానట్టే తెలుస్తుంది. అయితే మరో 2 రోజుల్లో ఈ నామినేషన్ల ప్రక్రియ అనేది ఊపందుకునే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిషోర్.